నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కొమురోలు మండలంలో మాజీ సైనికుల ఆఫీస్ నందు ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, కొమురోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ షేక్ ఫారూక్ పాల్గొనడం జరిగింది. జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరత మాత ఒకటే లేరా. రాజులు అయినా, పేదలు అయినా, రాజులు అయినా, పేదలు అయినా, భరత మాత ఒకటే లేరా. దేశాలున్నా, మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. కొమురోలు యూనియన్ కి జై, కొమురోలు యూనియన్ కి జై, కొమురోలు యూనియన్ కి జై. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొమరోలు మండలం మాజీ సైనికులందరం కూడా ఈ గృహ నిర్మాణం చేసుకున్నాము. మనకెంతో ఆనందకరం. ఈ నిర్మాణంలో మనము ఈరోజు మనకి ఇచ్చినటువంటి భవనం
మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనము ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చాలాసేపు మాట్లాడాలంటే టైం మనకు సార్ను పంపించడానికి మాట్లాడదాం, మనం కూర్చొని డిస్కషన్ చేసుకుందాం. సార్ బాగలేదు కాబట్టి ముఖ్యంగా భారతదేశం ఆంగ్లో ఇండియన్స్ కింద 200 సంవత్సరాలు బానిసగా వాళ్ళ కింద మనం గులాముగా పనిచేసినాం. ఆ గులాములు వద్దని చెప్పేసి భగత్ సింగ్ అయితేనేమి, అదే మాదిరి సుభాష్ చంద్రబోస్ అయితేమి, ఇంకా కొంతమంది చాలామంది ఉండరు. వాళ్ళు 3 లక్షల మంది ప్రాణాలు అర్పించి మన స్వాతంత్రం కోసము ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళను పారదోడి వాళ్ళ దగ్గర నుంచి మేము మీ కింద ఎందుకు గులాముగా ఉండాలని చెప్పేసి ఎంతో ప్రాణత్యాగం చేసి వాళ్ళను పైకి తరిమి కొట్టినానిక ఈరోజు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున వాళ్ళ కానించి మనం విడిపించుకొని మనం రాజుల మాదిరి మనం ఎవరికి ఇండివిజువల్ అంటే ఎవరి కింద గులాములు కాకుండా వాళ్ళ పని చేసుకోవడానికి మనకి ఏదో స్వాతంత్రం వచ్చింది దినం కాబట్టి మనం జరుపుకుంటున్నాం. అందుకబట్టి మన పూర్వీకులు అందరూ లేపు దిగినాక 2 నిమిషాలు లేచి వాళ్ళందరికీ కూడా మౌనం పాటించితే బాగుంటుందని చెప్పేసి నా మనోభావం. రెండు నిమిషాలు కొంచెం కూర్చోండి. ఇప్పుడు మనం చేసింది ఎందుకంటే కన్నా